హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వైజాగ్లో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే మనకు వైజాగ్లో అయితే మనకు సమ్మిట్ అయితే జరుగుతుంది. 13th సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే జరుగుతుందండి. దానికి సంబంధించి క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదండి ఏర్పాట్లు యొక్క సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనకు హాల్ నెంబర్ 1, హాల్ నెంబర్ 2, హాల్ నెంబర్ 3 ఆ విధంగా అయితే మనకు 8 హాల్స్ అయితే ఉంటాయండి. ఈ 8 హాల్స్ దగ్గర ఒక హాల్లో ఒక్కొక్క ఎంట్రీ అయితే ఉంటుంది. అసలు ఏర్పాట్లు అయితే అసలు మామూలుగా లేదండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ విధంగా అయితే ఏర్పాట్లు అయితే ఎక్కడికక్కడ నీట్గా చేసి పెట్టేసుకున్నారు. అలాగే మనకు ఎంట్రీ కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చేదానికి లేదండి. జస్ట్ రిజిస్టర్ అయ్యండి ఇక్కడ వచ్చి హాల్ నెంబర్ 1 దగ్గరికి వచ్చి ఆ యొక్క స్కానర్ చూపిస్తే అక్కడ మనకు ఐడి కార్డులు అయితే ఇస్తారు. దాని త్రూ అయితే మనకు లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ ఎంత కూడా మనకు లోగో ఇది. సో 30వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2024 అందరూ కూడా స్టూడెంట్స్ వైజాగ్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా దిగడం జరుగుతుందండి. ఏర్పాట్లు అయితే అసలు మామూలుగా లేదని చెప్పుకోవాలి. మీకు చూస్తుంటే అర్థం ఇదంతా కూడా మనకు బయట అండి. ఈ యొక్క సమ్మిట్ బయట ఇదంతా కూడా ఏర్పాట్లు అయితే అసలు మామూలుగా లేదు. గ్రీనరీగా కానీ కూడా చూడండి. అసలు దాదాపుగా పెట్టుబడులు మనకు రెండో రోజే మనకు దాదాపుగా 14 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటారు అందరూ కూడా. దాదాపు 10 లక్షల కోట్లు అనుకున్నారు కానీ 14 లక్షల కోట్లు వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి ఈవెంట్స్ కూడా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఫారినర్స్ కూడా చాలామంది ఆస్వాదిస్తున్నారండి. ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్లను అయితే. చూడండి ఇక మనకి ఫారినర్స్ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళతో డ్యాన్స్ స్టెప్స్ చేయడం ఆ విధంగా కూడా చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూశారు కదా, మీరు ఇది చూసిన మీకు ఒక అర్థమవుతుంది. ఆయన ఎదురుగా ఉన్నారు కదా, అతనే మనకు రంగస్థలంలో శ్రీమన్నారాయణ అనే పేరు ఒక ఈవెంట్లో డ్రమ్స్ కొడుతుంటారు కదా, అతనేనండి. వాళ్ళ టీమే ఇదంతా కూడా. ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫారినర్స్ కూడా. కూడా అతనే అనమాట రంగస్థలంలో ఉంటాడు అతను. ఇది మనకు ఇప్పుడు హాల్ నెంబర్ 4 అండి. ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రీ కూడా మనకు ఐడి కార్డ్ అయితే ఉంటుంది. ఐడి కార్డ్ త్రూ అయితే జస్ట్ మనం ఫేస్ స్కాన్ చేయగానే మనకి నేమ్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అప్పుడైతే మనకు లోపలైతే ఎంట్రీ ఇస్తారు. చూస్తున్నారు కదా, అక్కడ మనకు స్కానర్ అయితే ఉంది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి. జస్ట్ మనం నిల్చుకుంటే చాలు, మన ఫోటో స్కాన్ చేసి మన నేము అవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. కన్ఫర్మ్ అనుకున్నప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో మనమైతే ఇటు సైడ్ వెళ్దాము. ఇప్పుడైతే అయిపోయిందండి, నా స్కాన్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి అయితే వచ్చాను. లోపల చూడండి ఎలా అవుతుందో. ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. అసలు మొత్తం కూడా చిన్న ఇన్వెస్టర్ల కానించి లక్షల కోట్లు పెట్టే ఇన్వెస్టర్ల వరకు కూడా అందరూ అయితే ఇక్కడ ఉన్నారండి. మొత్తం కూడా ఇది డిస్ప్లే అవుతుంది చూడండి. ఇది హైలైట్ అనే చెప్పుకోవాలి ఈ యొక్క ఈవెంట్కి మాత్రం. మొత్తం కూడా ఇక్కడ అమరావతిలో జరిగే పనులు అవన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్. ఇది మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్. మీరు చూసుంటారు. అమరావతిలో జరిగే వర్క్స్ కానీ, ప్లానింగ్, డిజైనింగ్ కానీ అవన్నీ కూడా ఇక్కడైతే మనకు డిస్ప్లే చేస్తున్నారండి. ఇదంతా కూడా మనకి ఎన్జిఓ టవర్స్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ డిస్ప్లే అయ్యేది. ఇది మాత్రం హైలైట్. ఎంట్రీ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇదైతే ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు రోబోటిక్స్ అండి. అవన్నీ మనకి ఏంటంటే డిస్ప్లే అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. అక్కడ ఒక్కొక్క రోబోటిక్ దగ్గర ఒకరైతే ఉంటున్నారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అమరావతి గురించి కానీ, అలాగే స్టిల్ ఏ కంపెనీస్ రాబోతున్నాయి ఏంటి నా దాని మీద మొత్తం డిస్ప్లే కూడా అవుతుంది. అలాగే ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, మొత్తం కూడా ఇదే మనకు అమరావతిలో నిర్మించబోతున్న క్వాంటమ్ వ్యాలీ. డిజైనింగ్ చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. లైవ్లో చూస్తే మాత్రం మామూలుగా లేదండి. కిందంతా గ్రీనరీ, అసలు ఆ బిల్డింగ్స్ టవర్స్ ఎలా ఉన్నాయి చూడండి, అసలు మామూలుగా లేదు. క్వాంటమ్ వ్యాలీ ఇదేనండి మనకు అమరావతిలో కట్టబోతున్న క్వాంటమ్ వ్యాలీ డిజైన్. నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. అసలు కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. డిజైన్ అయితే అదిరిపోయిందండి. బ్లూ మామూలుగా లేదు. అలాగే గ్రీనరీ అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఫొటోస్ ఎలా దిగుతున్నారో. అందరూ కూడా ఫారినర్స్ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి ఎక్స్ప్లెయిన్ తెలుసుకుంటున్నారు. అలాగే మనకు అమరావతి డిజైనింగ్ అదైతే ఆతృతగా చూస్తున్నారండి అందరూ కూడా. ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆ డిజైనింగ్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. ఈ యొక్క అమరావతికి సంబంధించిన డిస్ప్లే కూడా మొత్తం కూడా ఈ యొక్క అమరావతి గురించి మొత్తం అక్కడైతే డిస్ప్లే అవుతుందండి. ఆ యొక్క డిస్ప్లేలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ అమరావతి డిజైనింగ్ ఇదంతా చూడండి. వీళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క అమరావతికి సంబంధించిన డిజైనింగ్ అయితే చూస్తున్నారు. అలాగే మనకు ఏపీసీఆర్టీ ఆఫీసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఫారినర్స్కి. ప్రజెంట్ ఎలా ఉంటుంది ఏంటి అమరావతి అన్న దాని మీద చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మనకు జైలుకి సంబంధించిన బంగ్లాసు, అలాగే హైకోర్టు, అలాగే ఐకానిక్ టవర్స్, గేట్వేస్, అలాగే సీఎం గారి హౌస్ కట్టుకోబోతున్న హౌస్, అలాగే ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ కానీ అన్నీ కూడా ఈ యొక్క అమరావతి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన డిజైనింగ్ అని ఇవన్నీ కూడా ఎలా ఉందో చూడండి. నీలం బ్లూ
అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మొత్తం 30% గ్రీనరీ కోసం అయితే ఉంచుతున్నారు కదా! ఇదేనండి మనకు ఐకానిక్ టవర్స్ 5 అలాగే హైకోర్ట్ చూడండి బ్లూ, గ్రీన్ ఎలా అయిపోయిందో. వాటర్ అలాగే ప్రకృతి గ్రీనరీగా అయితే ఉంటుంది కదా! అలాగే మనకు బ్లూ, గ్రీన్ లాగా కనిపిస్తుంది. ఇది మనకు హైకోర్ట్ అండి. కూడా ప్రతిది కూడా ఆతృతగా అయితే వీక్షిస్తున్నారని చెప్పుకోవాలి ఫారినర్స్ కూడా. ఇవి మనకు ఎన్‌జీఓ, గ్రూప్ డి అలాగే గెజిటెడ్ ఆఫీసర్‌కి సంబంధించిన టవర్స్. దాని ఫ్రంట్ ఉన్నవి మనకు ఈ యొక్క హైకోర్టు జడ్జిలకు సంబంధించిన టవర్స్ అంతకుముందు ఉండేది. మొత్తం కూడా ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన టవర్స్ అండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క టవర్ అయితే కేటాయించారనమాట. ఆ టవర్స్ అవన్నీ కూడా పైన మీరు కనిపిస్తున్న డిస్ప్లే అవుతుంది కదా! అదే మనకు అమరావతిలో రోడ్స్ అండి. ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దాని మీద అవన్నీ కూడా రోడ్స్ ఆ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్ అయితే మాత్రం. మొత్తం కూడా అందరూ కూడా ఆ యొక్క అమరావతి డిజైనింగ్ గురించి అయితే అడిగైతే మరి తెలుసుకుంటున్నారండి. అందరూ కూడా ఏపీసీఆర్డీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు లోపలండి ఇవన్నీ కూడా మనకు హాల్స్ అయితే ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్స్ దాదాపుగా ఒక 5-6 హాల్స్ అయితే ఉన్నాయండి. అండ్ B2B మీటింగ్ అంటే అలాగే మనకు ఇవన్నీ కూడా చూడండి. అలాగే మనకు ఈ యొక్క హాల్స్లో అయితే ఇన్వెస్టర్లకు సంబంధించిన మీటింగ్స్ ఒక హాల్లో ఒక్కొక్క ఇన్వెస్టర్లకు సంబంధించిన మీటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. చూశారు కదా మన భరత్ గారండి ఎంపీ గారు, అలాగే బాలయ్య గారి చిన్నల్లుడు అనమాట, నారా లోకేష్ గారి పెద్దల్లుడు. ఈయన చిన్నల్లుడు అందరితో చాలా సరదాగా ఉన్నారండి. అందరితో కూడా సెల్ఫీలు అతనే ఫోన్ తీసుకొని సెల్ఫీలు అంతా కూడా తీస్తున్నారు. అందరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. ప్రతి దానికి రెస్పాండ్ అవుతున్నారు అడిగిన దానికి కూడా. అలాగే మనకు అంత సరదాగా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా మొత్తం కూడా నేషనల్ మీడియాస్ అన్నీ కూడా ఇక్కడ న్యూస్ అయితే కవర్ చేస్తుంది. అలాగే ఇన్వెస్ట్ చేసిన ఎంఈఓలు చేసుకున్న వాళ్ళందరితో కూడా వాళ్ళతో అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఏంటి గవర్నమెంట్ అన్న దాని మీద కూడా క్లియర్గా అయితే అడిగితే తెలుసుకోవడం జరుగుతుందండి. అలాగే మనకు కాన్ఫరెన్స్ హాల్ నెంబర్ 2కి అయితే వెళ్దాము. ప్రజెంట్ ఇక్కడ నారాయణ గారు అయితే స్పీచ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇన్వెస్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నారనమాట లోపల. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాం ఏంటి అన్న. వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్లు అండి. ప్రజెంట్ ప్రతి ఇన్వెస్టర్ అంటే 10 కోట్ల నుంచి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. అంటే ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. ఫారినర్స్ వాళ్ళందరూ కూడా డివైడ్ చేశారనమాట హాల్స్ వైజ్గా. హాల్స్లో ప్రతి దాంట్లో ఒక దాంట్లో లోకేష్ గారు స్పీచ్ ఇస్తున్నారు, ఒక దాంట్లో నారాయణ గారు ఆ విధంగా అయితే ఉన్నారనమాట. అది హాల్ నెంబర్ 2 అండి. అది ఎదురుగా ఉన్నది హాల్ నెంబర్ 1. అందరూ కూడా ఈ హాల్లో మొత్తం కూడా మీటింగ్ జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్లు. అలాగే మనకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఇన్వెస్టర్లు. 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్న యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి యొక్క గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించింది ఇక మీటింగ్ అది కండక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాటికండి మీటింగ్ హాల్స్. అలాగే మనకి ఇవన్నీ చూసుకోవచ్చు. వివిధ ఫారినర్ కంట్రీస్ చూడండి. ఇది ఏ కంట్రీ చెప్పండి. మొత్తం కూడా అసలు ఇక్కడ ఏర్పాట్లు మాత్రం అదరగొట్టేశారండి. సో ఇదండి ప్రజెంట్ మనకు వైజాగ్లో నిర్మిస్తున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 అయితే గ్రాండ్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలండి. సో ఇదనమాట. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా ప్రజెంట్